చిన్న పనికి నేను బ్యాంక్ దాకా రావాలా? ఇవన్నీ నా ఆఫీస్కి పంపించచ్చు కదా సార్. సారీ సార్, కొన్ని ఫార్మాలిటీస్ తప్పవు. లైఫ్లో అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్కి ఏ రూల్స్ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతికేస్తుంటారు. అంటే అంతే కదా. రామ్ ఆ కంపెనీ పెట్టినప్పటి నుండి మీ ఇద్దరూ నాకు తెలుసు. అప్పట్లో నువ్వేంటో, అతని దగ్గరికి వచ్చాక నీ లైఫ్ ఎలా మారిందో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడిని, మీకెప్పటి నుంచో నేను తెలిసిన వాడిని. ఆ చనువుతో నేను అడుగుతున్నాను, రాముకు నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇది కరెక్టేనా? షట్ అప్. మీ లిమిట్స్లో మీరుంటే మర్యాదగా ఉంటుంది. ఏజ్ని అడ్వాంటేజ్గా తీసుకుని మీ రేంజ్ని ఎక్సీడ్ అవ్వద్దు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నాకు కావాల్సిన ఒక ముఖ్యమైనది ఆ రామ్ గఢ్ దగ్గర ఉంది. అది తీసుకునేంత వరకు నేను వదలను. అప్పుడే ఏమైంది? అసలు కదా ముందుంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. వస్తా. హలో సార్. రామ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. నా లోన్ సంగతి. రామ్, మీ కంపెనీ డిపాజిట్స్ అకౌంట్స్ మా బ్యాంకులో పెట్టమని మీ ఆఫీస్లో అపాయింట్మెంట్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. అదంతా ఫ్లాష్ బ్యాక్ సార్. అలాంటి మీరు ఇప్పుడు లోన్ అప్లై చేయడానికి వస్తే నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ, ఈ బ్యాంక్ నాది కాదు, నేను ఎంప్లాయీని మాత్రమే. సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ పాలసీలు ఒప్పుకోవు. నా మీద నమ్మకం లేదు సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇచ్చే అధికారం నాకు లేదే. రామ్, ఈ హెల్ప్ నేను చేయలేకపోయినా నీ వెల్ విషర్గా ఇంకో హెల్ప్ చేయగలను. ఇప్పుడే నవీన్ వచ్చేళ్ళాడు. అతనితో నేను మాట్లాడాను. ఎందుకు అతను నీ మీద పగబట్టాడు. నీకు ఏదో ఆపద తలపెడతాడని అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఓకే సార్. ఆటో. ఎవరు? బ్యూటిఫుల్. అనుభవించు రాజా, అనుభవించు. రోడ్డు మీద అడుక్కు తింటుంటే రెండు మంది చేరదీశాను. నమ్మాను, పార్ట్నర్ది చేశాను.
నువ్వు నా భార్యతో చీప్ గా బిహేవ్ చేసిన ఇలాంటి లోఫర్ని ఎందుకు నమ్మానా అని నన్ను నేనే తిట్టుకున్నాను. నా మీద అటాక్ చేసి ఆ టెండర్ కొట్టేసినప్పుడు బిజినెస్ లో పోటీ పడుతున్నావు అనుకున్నా. పోటీకి నేను ఎప్పుడు రెడీ. మళ్ళీ ఈ రోజు మనుషుల్ని పెట్టి నన్ను చంపించాలని చూశాను. అది పోటీ కాదు, శత్రుత్వం. శత్రుత్వాన్ని నేను సహించను. చెప్పేది 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 విను. కోర్స్ నేను దొంగనా కొడుకునే. విశ్వాసం అంటే నాకు తెలీదు. ఐ డోంట్ నో. నాకు డబ్బు అంటే ఇష్టం. ఐ లవ్ మనీ. అందుకోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అవును, అమ్ముడు పోయాను. కానీ నీ మీద అటాక్ చేయించింది మాత్రం నేను కాదు, పైన ఒకడున్నాడు. ఎవరు? దేవ్. దేవ్? వాడెవడు? యూకే నుంచి వచ్చాడు. మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్. వాడికి నీకు మధ్య ఏముందో నాకు తెలీదు. ఇదంతా చేయిస్తుంది వాడు. నీకు దమ్ముంటే వెళ్ళి వాడిని అడుగు. హ? శిల్ప ఎక్కడున్నావమ్మా? హలో, నువ్వేంట్రా ఇక్కడ? నేనే ఇక్కడ, ఇక్కడే నేను. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉన్నారు.